లేకపోతే స్థిరము అని అర్థం. పాకలు లేక స్థిరము అని అర్థం. అయితే ఇప్పుడు ఆ స్థలానికి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఒక స్థిరమైనటువంటి స్థలం అది. అంతకుముందు రామేసేసు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. వారు రామేసేసు నుండి వారు ప్రయాణమై వచ్చారన్నమాట. ఆ ఐగుప్తు దేశంలో రామేసేసు నుండి వారు ప్రయాణమై వచ్చారు. రామేసేసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సమృద్ధి అని అర్థం. రామేసేసు అని అంటే అర్థం ఏంటి? సమృద్ధి. ఇప్పుడు అక్కడ సమృద్ధే, కానీ ఆ సమృద్ధిలో నుండి దేవుడు వారిని ఇప్పుడు ఆ అరణ్య మార్గము గుండా కానానికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అది సమృద్ధి కలిగిన స్థలమే, అది సమృద్ధి కలిగిన చోటే అది. కానీ అక్కడ దేవుడు వారిని స్థిరంగా ఉంచలేదు. అక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు అని అంటే పాకలు లేకపోతే స్థిరమైనది అని అర్థం. అయితే మనం లేఖనంలో చూస్తాం, యాకోబు కూడా తన మామ ఇంటి నుండి బయలుదేరి తిరిగి వస్తున్నప్పుడు, ఆస్తితో వస్తున్నప్పుడు, పశువులతో వస్తున్నప్పుడు ఆయన సుక్కోతునకు వచ్చి అక్కడ ఒక స్థిరమైన ఇల్లు కట్టి అక్కడ పాకలు పశువులకు వేశాడు అని చెప్పి మనం చూస్తాం. కనుక ఇక్కడే ఉండొచ్చు అని అనుకున్నాడు యాకోబు కూడా. ఏమనుకున్నాడు? ఇక్కడే ఉండొచ్చు అనుకొని అక్కడే ఇల్లు కట్టుకున్నాడు. అలాగే పాకలు, పశువులకి పాకలు కూడా వేశాడు. మొట్టమొదటిగా ఈ భూమి మీద ఇల్లు కట్టిన వాడు యాకోబే. అప్పటి వరకు అన్ని గుడారాలే. ఆ గుడారాలు వేసుకుంటూ తీస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ అక్కడ మనం చూస్తూ ఉన్నాం, యాకోబు ఇక్కడ ఇది స్థిరమైంది, ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ పచ్చిక బయళ్ళు బాగున్నాయి, పశువులకు మేత విస్తారంగా ఉంది, ఇక్కడే ఉండొచ్చు అనే ఉద్దేశంతో అక్కడే ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆ దేవుని వాక్యంలో మనం చూస్తాము, యాకోబు చేసిన ప్రార్థన, వెళ్ళేటప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చేంత వరకు నాకు ధరించటానికి వస్త్రాలు, భుజించటానికి ఆహారము నీవు నాకు దయచేసిన ఎడల నీవు నా దేవుడవై ఉందువు అని చెప్పాడు అండి. అలాగూ ప్రమాణం చేసి వెళ్ళాడు. తిరిగి తండ్రి ఇంటికి రావాలనేగా ఆయన ప్రార్థన చేసింది, అదేగా కోరుకుంది. కానీ తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు సుక్కోతు కనపడగానే ఇదే స్థిరం అనుకొని అక్కడ ఇల్లు కట్టేశాడు, పాకలు కూడా వేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు యాకోబుతో మాట్లాడి ఇది స్థిరమైంది కాదు అని చెప్పేసి అక్కడ నుండి మరలా బయలుదేరజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ఇశ్రాయేలు ప్రయాణమై వెళుతున్నప్పుడు వారు సుక్కోతుకు వెళ్ళారు. అక్కడ సుక్కోతుకు వెళ్ళారు, కానీ అది స్థిరమని వీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఇది స్థిరము కాదు అని చెప్పి వారిని అక్కడి నుండి బయలుదేరజేసి ఏతామునకు తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏతామునకు తీసుకొని వచ్చారు. ఏతాము అనేటువంటి ఆ ప్రాంతాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, ఏతాము అని అంటే అది నిత్యమైనది అని అర్థం. ఏతాము అంటే అర్థం ఏంటి? నిత్యమైంది అని చెప్పేసారు. అయితే స్థిరమైన దానికంటే కూడా నిత్యమైనది ఇంకా బెటర్ అనుకొని ఇశ్రాయేలు ఇప్పుడు ఏతాముకు వచ్చి ఆ ఏతాములో ఇక ఇదే మనకు నిత్యం, ఇక ఇదే మనకు స్థిరం అని చెప్పేసి అనుకొని వారు ఏతాములో ఉందామని ఆలోచన కలిగి ఉంటారేమో అని చెప్పి మరలా అక్కడి నుండి కూడా వారిని బయలుదేరజేశాడు. వారిని బయలుదేరజేసి చూస్తాం 8వ వచనంలో, దిగిరి ఏతాములో నుండి బయలుదేరి అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తున్నాం ఇక్కడ నిర్గమాకాండంలో మనం చూస్తే 21వ వచనం చదవండి. వారు చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై అది పగటి వేళ మేఘస్తంభమును వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభము అయినను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను
ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఈ ఏతాముకు వచ్చినప్పుడు జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, అక్కడ దేవుడు పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్ని స్తంభమును దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏతాముకు వచ్చిన తరువాత ఇదే నిత్యము, ఇదే నిత్యత్వము అని అనుకొని అక్కడే స్థిరపడదామని అనుకొని వాళ్ళు మరలా తిరిగి ఇప్పుడు వరకు దాటి వచ్చినటువంటి సుక్కోతుని మరలా తిరిగి రామశేషుని జ్ఞాపకం చేసుకొని మరలా వెనుకకు తిరుగుతారేమో అని చెప్పి వారికి దేవుడు గొప్ప కార్యం చేసి ఆ ఏతాము నుండి ఒక మేఘస్తంభమును, అగ్ని స్తంభమును దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని ఏర్పాటు చేశాడు. వాటిని వారి యొద్ద నుండి తొలగింపలేదు అని చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ప్రయాణములో దేవుడు మేఘస్తంభమును, అగ్ని స్తంభమును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వారిని నడిపించాలి అంటే ఇప్పుడు రాత్రి నడవాలి, పగలు కూడా నడవాలి. వారు ప్రయాణం చేయాలి. వారి ప్రయాణములో వారికి వెలుగుండాలి. వారి ప్రయాణములో వారు చక్కగా నడవాలి. ఎలాంటి ఇబ్బంది పడకూడదు. వారి ప్రయాణం ఆగిపోకూడదు. ఇంకా నడవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు వారి కొరకు మేఘస్తంభమును, అగ్ని స్తంభమును ఏర్పాటు చేశాడు. కనుక ఇప్పుడు నిన్ను పరిశోధించటానికి దేవుడు నిన్ను దారి మళ్లించినప్పటికీ, అరణ్యం వైపుకు మళ్లించినప్పటికీ, లేక ఎర్ర సముద్రం వైపుకు మళ్లించినప్పటికీ ఆయన నిన్ను నడిపించటానికి నీ కొరకు ఒక మేఘస్తంభమును, ఒక అగ్ని స్తంభమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పగలైనా రాత్రైనా నడవగలుగుతావు. వెలుగులోనైనా చీకటిలోనైనా నువ్వు నడవగలుగుతావు. శ్రమలోనైనా సుఖములోనైనా నువ్వు నడవగలుగుతావు. దేవుడు నీ కొరకు మేఘస్తంభమును, అగ్ని స్తంభమును నీ కొరకు నియమించాడు. ఆయన స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ కొరకు నియమించాడు కనుక ఇప్పుడు నువ్వు నడవగలుగుతావు. నువ్వు ఆగిపోవు. నీ అడుగులు ఆగిపోవు. నీ ప్రయాణం ఆగిపోదు. దిక్కుతోచని స్థితిలో, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితిలో నువ్వు పడిపోవు. ఆయన మేఘస్తంభం నీకుంటుంది. ఆయన అగ్నిస్తంభం నీకుంటుంది. ఆ అగ్నిస్తంభం, ఆ మేఘస్తంభం నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇశ్రాయేలుకు ఏతాములో దేవుడు అగ్ని స్తంభమును, మేఘస్తంభమును దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక ఇలాగూ దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. ఇంకొంచెం మనం సంఖ్యాకాండంలోనే చదివితే 8వ వచనం ఇంకొంచెం చదవండి. ఏతాము అరణ్యమందు 3 దినములు చేసి మారాలో దిగిరి, మారాలో నుండి బయలుదేరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మంచిది. ప్రభువుని ఇక్కడ చూస్తాము. ఈ ఏతాము నుండి వారు ఎక్కడికి వచ్చారంట? మారాకు వచ్చారు. ఇక్కడ మారాను మధురంగా చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. మారా అక్కడ చేదు పరిస్థితులు, చేదు నీరు, తాగలేని పరిస్థితులు. కానీ దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేసి అక్కడ మారాను మధురముగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తన భక్తులను, తన బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పి మనం చూస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, వారు ఏతామును దాటి ముందుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎర్ర సముద్రము వారికి ఎదురైంది. దేవునికి స్తోత్రం. ఇక 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం అంతా కూడా చదివితే అక్కడ ఎర్ర సముద్రాన్ని గూర్చినటువంటి సంగతులు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఆ ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎర్ర సముద్రం యొద్ద దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆ ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆ సముద్రములో దేవుడు వారిని నడిపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఫరో ఎదుట దేవుడు తనకు మహిమ తెచ్చుకోవాలని ఇప్పుడు ఎర్ర సముద్రములో దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఆ ఎర్ర సముద్రంలో వారు నడిపించిన విధానాన్ని మనం పరిశీలన చేసినట్లు అధ్యాయం అంతా కూడా చదివితే, వారు ఆ ఎర్ర సముద్రములో ఆరిన నేలను నడిచారు అన్న వాక్యంలో. ఏ నేల నడిచారంట?
ఆరిన నేల నడిచారు. దేవునికి స్తోత్రం. ఆరిన నేల అంటే బురద లేని నేల, తడి లేని నేల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నేలను దేవుడు వారిని నడిపించాడు అని చూస్తాం. వాస్తవానికి ఇశ్రాయేలీయుల యొక్క ఆ స్థితిని ఒక్కసారి ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు నడిచిన నడక, వాళ్ళు చేసిన పనులు, లేక వాళ్ళ కాళ్ళు, వాళ్ళ పాదాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం వారు మట్టికీలు తొక్కుతూ వచ్చారు. వారి కాళ్ళు మట్టిని తొక్కిన కాళ్ళు, వారి కాళ్ళు బురదను తొక్కిన కాళ్ళు, వారి చేతులు ఇటుకలు చేసిన చేతులు. కానీ దేవుడు ఆ మట్టి తొక్కిన కాళ్ళను ఇప్పుడు ఆరిన నేల నడిపిస్తున్నాడు, బురద లేని నేలను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఫరో ఎదుట తనకు మహిమ తెచ్చుకోవాలని దేవుడి గొప్ప కార్యాన్ని చేశాడు. అప్పుడు నా ప్రజల చేత బురద తొక్కించావుగా, అప్పుడు నా ప్రజల చేత మట్టికిలు తొక్కించావుగా, ఇప్పుడు నా ప్రజల యొక్క కాళ్ళు నేను కడిగి ఆ కాళ్ళను ఇప్పుడు ఆరిన నేలని నడిపిస్తున్నా. ఇదిగో బురద లేని నేలలో నేను నడిపిస్తున్నాను చూడు అని ఫరో ఎదుట మహిమ తెచ్చుకోవాలని దేవుడి గొప్ప కార్యం చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2025వ సంవత్సరంలో నీ కాళ్ళు బురద తొక్కిన కాళ్ళు అయ్యుండొచ్చు, మట్టికీలు తొక్కిన కాళ్ళు అయ్యుండొచ్చు, శ్రమల్లో గుండా వచ్చిన కాళ్ళు అయ్యుండొచ్చు, ఎంతో శ్రమపడి ఉండొచ్చు, ఎంతగానో మరి నొప్పులతో బాధపడి ఉండొచ్చు, ఎంతగానో వేదన చెంది ఉండొచ్చు, ఎంతగానో వాపులొచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడిని నడిపిస్తున్నాడు గనుక ఇక నీ కాళ్ళు వాయవు, నీ కాళ్ళు బురదలో నడవవు. ఆరిన నేలను ప్రభుని నడిపిస్తాడు, ఆరిన నేలను ప్రభుని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక బురద తొక్కే పని లేదు, ఇక ఆ శ్రమ పడే పని లేదు. దేవుని స్తోత్రం. ఆ కష్టము లేదు, ఇక నిన్ను విడిపిస్తున్నాడు. ఆరిన నేలను ఆయన నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు ఇవి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఎర్ర సముద్రము దాటి మారాను దాటి ఇప్పుడు వారు మనం చూస్తా ఉన్నాం ఏలీమునకు వచ్చారు. 8వ వచనం ఆఖరిలో ఉంటుంది, ఏలీమునకు వచ్చారు అని చూస్తాం. ఎక్కడికి వచ్చారంట? ఏలీమునకు వచ్చారు. 9వ వచనం చదవండి ఒకసారి. ఏలీములో 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు ఉండెను, అక్కడ వారు దిగిరి అని చూస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. వారు ఏలీమునకు వచ్చినప్పుడు ఆ ఏలీములో నీటి బొగ్గలు ఉన్నాయి, ఆ ఏలీములో ఈత చెట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలీములు ఏమున్నాయి? నీటి బొగ్గలు ఉన్నాయి. హల్లెలూయా. ఈత చెట్లు ఉన్నాయి. ఏమండి? ఆ నీటి బొగ్గలు ఇచ్చాడు. ఎన్ని నీటి బొగ్గలు? ఎన్ని? 12 నీటి బొగ్గలంట, 70 ఈత చెట్లు అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వారికి సమృద్ధైన నీరు దేవుడు ఇచ్చారు. వారి దప్పిక తీర్చడానికి దేవుడు ఆ నీటి ఊటలు అనుగ్రహించాడు. ఇప్పుడు 12 నీటి బొగ్గలు ఇచ్చాడు అని అంటే 12 గోత్రాలకి దేవుడు 12 నీటి బొగ్గలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. 70 ఈత చెట్లు ఇచ్చాడు అని అంటే చెప్పండి, 70 ఈత చెట్లు ఇచ్చాయంటే వాళ్ళ వంశము, వాళ్ళ కుటుంబాలు 70 కుటుంబాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? 70 ఈత చెట్లు ఇచ్చాడు. మనం చదువుతాం 1వ అధ్యాయంలో, ఆ నిర్గమాకాండం 1వ అధ్యాయం 5వ వచనంలో చదివితే అక్కడ ఇశ్రాయేలు కుటుంబీకులు, యాకోబు కుటుంబీకులు 70 మందిగా ఉన్నారని చూస్తాం. స్తోత్రం చెప్పండి. ఆ 70 మందికి 70 ఈత చెట్లు ఇచ్చాడు. ఒక్క ఈత పండు తింటే చాలు కడుపు నిండిపోతాయి. అలా ఉంటాయి ఆ పండ్లు. అదేనా? స్తోత్రం. ఏమంటే మన ఈత పండ్లు తినాలంటే, మన కడుపు నిండాలంటే దేవుని స్తోత్రం, గెల తిన్నా కానీ చెప్పండి, గెల తిన్నా కానీ కడుపు నిండదు. కానీ ఆ ఈత పండ్లు ఉంటాయి చూసారా, అవి తింటే ఒక్క కాయ తింటే చాలు. దేవునికి స్తోత్రం. అండి, ఒక కాయ తిని ఆ ఈత చెట్ల నుండి ఒక కాయ తింటూ ఆ నీటి బొగ్గులో నీళ్లు తాగటం, ఈ కాయ తిని ఆ నీళ్లు తాగితే చాలు, ఇక కడుపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే శక్తి పొందుకుంటారు, బలము పొందుకుంటారు. అంటే దేవుడు నిన్ను అరణ్యంలో నడిపిస్తున్నప్పటికీ దేవుడు నీకు సమృద్ధిగానే ఇస్తాడు. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. నిన్ను నడిపిస్తున్నాడు దేవుడు, నిన్ను చుట్టూ త్రోవలను తీసుకొస్తున్నాడు. అయినా సరే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసి నీ ఆకలి తీరుస్తాడు. ఆయన నీ దప్పికను తీరుస్తాడు. ఆయన నీకు సమృద్ధిని ఇస్తాడు. నీ పట్ల గొప్ప కార్యం ఆయన చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ఎన్నో అరణ్య మార్గములో వాళ్ళు నడిపిస్తున్నప్పటికీ ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, రామాశేషులు ఆగిపోతావేమో, రామేశేషులు ఆగిపోవద్దు, అది స్థిరమని అనుకోవద్దు. లేకపోతే సుక్కోతులు ఆగిపోతావేమో, స్థిరమని అనుకోవద్దు. లేకపోతే ఏతాములో చెప్పండి ఇది నిత్యమైందని ఆగిపోతావేమో, ఆగిపోవద్దు అని చెప్పి వాళ్ళు ఆగిపోతారేమో అని ఆగిపోకుండా వాళ్ళు నడవటానికి దేవుడు అగ్నిస్తంభమును మేఘస్తంభమును ఏర్పాటు చేశాడు. సముద్ర మార్గములో ఆరిన నేలను వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏతాములోకి ఏలీమునకు తీసుకొని వచ్చి అక్కడ నీటి బుగ్గలు ఈత చెట్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. నువ్వు అరణ్యంలో నడుస్తున్నా, శ్రమల్లో నడుస్తున్నా, ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేసి నీకు సమృద్ధినిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు జీవాహారమై ఉన్నాడు. ఆయన మనకు జీవాహారమై ఉన్నాడు. ఆయన మనకు జీవజలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన నీటి బుగ్గలు ఆయనే, మన ఈత చెట్లు చెప్పండి ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మన దప్పికను తీర్చగలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువే మన ఆకలి తీర్చగలిగిన వాడు. ఆయనే మనల్ని నడిపించగలిగిన వాడు. కనుక మన దప్పికను తీర్చడానికి, దేవుని స్తోత్రం అండి, మన ఆకలి తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు బలి అయిపోయాడు. రక్తమంతా ధారపోశాడు, సిలువ మరణం పొందాడు. ఎవరు చేయలేని త్యాగం యేసయ్య మన కొరకు చేశాడు. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఇంకా అరణ్యములో ఇక నడిచిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అవన్నీ వివరించడానికి సమయం లేదు కనుక నేను ఆ మాటలు ముగిస్తున్నాను. దయచేసి గమనించండి, నిన్ను అరణ్యం వైపుకు మళ్ళించినప్పటికీ ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అరణ్యములో కూడా నువ్వు ఆయన మీద ఆనుకోనుండు. నీ కొరకు మేఘస్తంభమును అగ్ని స్తంభమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. అరణ్యములో కూడా నువ్వు ఆయన మీద ఆనుకొని ఉండు, మారాను మధురముగా మారుస్తాడు. అరణ్యములో కూడా ఆయన మీద నువ్వు ఆనుకొనుండు, నిన్ను ఆరిన నేల నిన్న నడిపిస్తాడు. అరణ్యములో కూడా నువ్వు ఆయన మీద ఆనుకొని ఉండు, నీ కొరకు నీటి బొగ్గలు పుట్టిస్తాడు. నీ కొరకు ఈత చెట్లు దేవుడు అనుగ్రహిస్తాడు. నీ ఆకలి తీరుస్తాడు, నీ దప్పిక తీరుస్తాడు. గొప్ప కార్యం ప్రభు నీ పట్ల చేస్తాడు. అందుకే నిన్ను ఆదరించటానికే పస్కా పశువుగా ప్రభు యేసుక్రీస్తు మన కొరకు బలి అయిపోయాడు. ప్రార్థన చేద్దాం. విశ్వసించిన వారు మోకరించండి. నిజమే, నా దేవుడు 2026 సంవత్సరం నడిపిస్తాడు. నా పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తాడు, నాకు మేలు చేస్తాడు అని నిరీక్షించిన వారు, విశ్వసించిన వారు మోకరించండి. ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకుంటానికే ప్రభు మనను ఈ అరణ్యం వైపు నడిపించాడు. మనము సుఖాన్ని కోరుకొని లేక స్థిరత్వాన్ని కోరుకొని ఇది స్థిరం అనుకొని అక్కడ నిలిచిపోతావేమో, ఇది స్థిరం అనుకుని అక్కడ ఆగిపోతావేమో అని చెప్పి, ఇది స్థిరము కాదు నువ్వు నడవలసి ఉందని చెప్పి నేను నడిపించటానికి మేఘస్తంభమును అగ్ని స్తంభమును దేవుడు ఏర్పాటు చేశాడు. చెప్పండి, అందరూ కూడా దేవునికి స్తుతులు చెప్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మారాను మధురముగా మార్చినవాడు, మారాను మధురముగా మార్చినవాడు, నీటి ఓటలు నీటి బుగ్గలు పుట్టించినవాడు, ఇదిగో ఈత చెట్లు మొలిపించినవాడు, నీ ఆకలి తీర్చేవాడు ఆయన, నీ దప్పిక తీర్చేవాడు, నీ పట్ల గొప్ప కార్యం జరిగించేవాడు ప్రభు. చెప్పండి, అందరూ కూడా ప్రభుని స్తుతిస్తాయా, గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పండి. ప్రార్థన చేయి, ఒక్క ప్రార్థన చేయి. దేవుడు నీకు మేఘస్తంభంగా అగ్ని స్తంభంగా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. నిన్ను అరణ్యం వైపే మళ్ళించి ఉండొచ్చు, ఇదిగో ఎర్ర సముద్రం వైపే నిన్ను మళ్ళించి ఉండొచ్చు. ఇదిగో పరిశోధిస్తున్నాడు దేవుడు, అయినా ప్రభు మీద ఆనుకొనుండు. పరిశోధిస్తున్నాడు దేవుడు, అయినా ప్రభుని విడిచిపెట్టొద్దు. ఆయన పరిశీలిస్తున్నాడు, అయినా దేవుని విడిచిపెట్టొద్దు. ప్రభు మీద ఆనుకొన్నాడు. నీ కొరకు దేవుడు మేఘస్తంభం నియమించాడు. ఇదిగో ఆయన మీద ఆనుకొన్నాడు, నీ కొరకు అగ్ని స్తంభం నియమించాడు. ఆయన మీద ఆనుకొనినాడు, మారాను మధురముగా మారుస్తాడు. ఆయన నువ్వు ఆయన మీద ఆనుకొనినాడు, ఆరిన నేలను నిన్ను నడిపిస్తాడు. శ్రమ పడిన కాళ్ళు, బురద దొక్కిన కాళ్ళు, అలసిపోయిన కాళ్ళు, నొప్పులతో ఎంతో బాధపడిన కాళ్ళు, వాపులతో కృంగిపోయినటువంటి విధానం,
కానీ దేవుడు విడిపిస్తున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఇప్పుడు నడిపించబోతున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా నడిపించబోతున్నాడు. నీ పట్ల ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ఆరిన నేలను ప్రభు నడిపించబోతున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా నడిపించబోతున్నాడు. తన దూతలకు ఆజ్ఞ ఇచ్చాడు. నేను ఎత్తి పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. నీ పట్ల గొప్ప కార్యము చేస్తున్నాడు. నీ కొరకు నీటి బుగ్గలు ఉబికింప చేస్తున్నాడు. నీ కొరకు సమృద్ధిని ఆహారం ఇచ్చాడు దేవుడు. సమృద్ధిని ఆహారం ఇచ్చాడు. ఈత కాయలు తినాలి, ఈత చెట్లు ఇచ్చాడు. ఆ ఈత ఫలాలు తినాలి, నీటి బుగ్గలు త్రాగాలి, నీళ్లు త్రాగాలి. దేవుని పట్ల గొప్ప కార్యం చేయటానికి ఎంతగానో ప్రభు నీకు కృప చూపాడు. ఈ సంవత్సరం గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నా. ఒకవేళ అరణ్యం వైపు తిప్పినట్లుగా ఉందేమో, ఒకవేళ అరణ్యం వైపు మళ్ళించినట్టుగా ఉందేమో, ఎర్ర సముద్రం వైపు మళ్ళించినట్టుగా ఉందేమో, ఈ సంవత్సరం కూడా ఏంటి ఈ పరిస్థితులని అనుకుంటున్నావేమో, అప్పుడే ప్రారంభమైపోయినాయి, అప్పుడే మొదలైపోయినేమో, వేదన పడుతున్నావేమో. కానీ దేవుడు నీకు పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అగ్ని స్తంభముగా నడిపించబోతున్నాడు, మేఘ స్తంభముగా నడిపించబోతున్నాడు, మధురముగా మార్చి నడిపించబోతున్నాడు, ఆరిన నేల నడిపించబోతున్నాడు. ఇదిగో ఊటలు ఉబికింపజేసి నడిపించబోతున్నాడు. నీ పట్ల గొప్ప కార్యం ప్రభు చేస్తున్నాడు. నీకు మేలు చేయబోతున్నాడు. నీ పట్ల ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినవయ్యా. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినవయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినవయ్యా. అందరూ చప్పలు కొడుతూ ప్రభుని మహిమపడదాం. గత కాలం అంతా కాచిన దేవుడు నూతన కార్యములు మన కుటుంబాలలో, ఘనమైన కార్యాలు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఆశ్చర్య కార్యములు ఆయన మాత్రమే చేయగలరు. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గమేది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముతో నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముతో నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయును
కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించిన దేవుడు, 1000 తరముల వరకు కృప చూపించేవాడు, నడిపించే దైవం ఆయన మాత్రమే. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్న దేవుడు, నిన్ను సంధించుచున్న దేవుడు, మహిమ నుండి అధిక మహిమకు నడిపించే దైవం మన యేసయ్య మాత్రమే. అందరూ చప్పట్లు కొట్టి ఏకీభవించి నాతో కలిసి పాడండి. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయును దాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినవయ్యా. జరగని కార్యాలు ఎన్నెన్నో ఉన్నను ఘనముగా జరిగించే దేవుడు, ఆయన కృపలో ప్రతి ఒక్కరికి కార్యాలు జరిగించే దేవుడు, అందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించే దేవుడు మన యేసయ్య. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నను ఘనముగా జరిగించెదవు నీ కృపలో.